2026 సంవత్సరం అనేది చాలా మందికి జీవితంలో టర్నింగ్ పాయింట్ అవ్వబోతోంది. అందులో ఫిబ్రవరి నెలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో జరిగే గ్రహ సంయోగాలు మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ వీడియోను సీరియస్గా చూడండి. ఈ వీడియోలో మనం కేవలం రాశి ఆధారంగా మాత్రమే కాదు, రాశి ప్లస్ లగ్నం రెండింటినీ కలిపి ఫలితాలు చెప్తున్నాం. ఎందుకంటే రాశి మనసు, లగ్నం జీవితం రెండూ కలిస్తేనే నిజమైన ఫలితం తెలుస్తుంది. ఇక్కడ నేను ఎవరినీ భయపెట్టడం లేదు, అవాస్తవమైన మాటలు చెప్పడం లేదు. నిజంగా గ్రహస్థితి ఎలా ఉందో, దాని ప్రభావమేమిటో అదే మీకు చెప్తున్నాను. నమ్మకమున్నవారు వినండి, లేనివారు వదిలేయవచ్చు. ఇప్పుడు మనం స్పష్టంగా ఫిబ్రవరి 2026 రాశి ఫలాల్లోకి వెళుదాం. వృషభ రాశి వారికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు చూద్దాం. 2026 సంవత్సరం మొత్తంగా చూస్తే వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండే సంవత్సరం. ప్రత్యేకంగా డబ్బు, ఉద్యోగం, గౌరవం విషయంలో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. ఇది నేను సాధారణంగా చెప్పడం కాదు, గ్రహస్థితి ఆధారంగా చెప్తున్నాను. శని ఈ సమయంలో 11వ స్థానంలో ఉన్నాడు. 11వ స్థానమంటే లాభాలు, ఆదాయం, నెట్వర్క్, సపోర్ట్ సిస్టమ్. అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ల ద్వారా కూడా మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా గురు 2వ స్థానంలో ఉన్నాడు. 2వ స్థానమంటే సేవింగ్స్, కుటుంబ సంపద, ఆర్థిక స్థిరత్వం. ఈ రెండూ కలిసి ఉండటం వృషభ రాశికి చాలా శుభసూచకం. ఫిబ్రవరిలో ముఖ్యమైన గ్రహచలనాలు ఇలా ఉన్నాయి. ఫిబ్రవరి 4న బుధుడు ప్లస్ రాహు, ఫిబ్రవరి 6న శుక్రుడు చేరిక, ఫిబ్రవరి 13న సూర్యుడు చేరిక, ఫిబ్రవరి 23న కుజుడు చేరిక. ఈ గ్రహాలన్నీ కలిసి 10వ స్థానంలో ఉంటాయి. 10వ స్థానమంటే కేవలం ఉద్యోగం కాదు, అది మీ జీవిత దిశ, అది మీ గుర్తింపు. ప్రజల్లో మీరు ఎలా గుర్తింపు పొందుతున్నారు అనేది ఈ స్థానం చూపిస్తుంది. ఉదాహరణకి, ఒక వ్యక్తి 10వ స్థానం బలంగా ఉంటే అతను తన ఫీల్డ్లో గుర్తింపు పొందుతాడు. ఇప్పుడు ఇన్ని గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నప్పుడు దాన్ని మల్టీ ప్లానెట్ కాంజంక్షన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే చాలా పవర్ ఒకే చోట చేరినట్టు. ఇది పెద్ద మార్పులకు సంకేతం. ఇప్పుడు రాహు గురించి చెప్పాలి. రాహు అంటే అకస్మాత్తు మార్పులు. ఉదాహరణకి, ఒక వ్యక్తి చాలా కాలంగా ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి ఎప్పుడూ ప్రమోషన్ రాలేదు. అలాంటి వాడికి అకస్మాత్తుగా వేరే కంపెనీ నుంచి మంచి ఆఫర్ రావచ్చు. ఇది రాహు ప్రభావం. మీ జాతకంలో రాహు అనుకూలంగా ఉంటే ఈ కాలం మీకు వరంగా మారుతుంది. పెద్ద అవకాశాలు వస్తాయి. అంతర్జాతీయ అవకాశాలు కూడా రావచ్చు. అనుకూలంగా లేకపోతే ఒత్తిడి, తొందరపాటు నిర్ణయాలు, అయోమయం ఇవన్నీ రావచ్చు. అందుకే తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగస్తులకు ఈ ఫిబ్రవరిలో మార్పు అవకాశం ఉంది. కొత్త బాధ్యత, కొత్త డిపార్ట్మెంట్, కొత్త కంపెనీ ఏదైనా రావచ్చు. కొత్త కాంట్రాక్ట్, కొత్త క్లయింట్, కొత్త భాగస్వామ్యం సాధ్యమే. కానీ అన్ని విషయాలు సరిగా డాక్యుమెంట్ చేయండి. మనీ మేనేజ్మెంట్ అడ్వైస్: డబ్బు వచ్చే అవకాశమున్నా అవసరం లేని ఖర్చులు తగ్గించండి. ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహా తీసుకోండి. కొంతమంది అనుకుంటారు, ఇంతకాలం కష్టపడ్డాను, ఫలితం లేదు. మీకోసం ఈ సమయం వస్తోంది. నమ్మకం పెట్టుకోండి, కానీ ప్రయత్నం మానవద్దు. ఇప్పుడు కుటుంబం మరియు సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఫిబ్రవరి నెలలో వృషభ రాశివారికి పనిభారం ఎక్కువగా ఉంటుంది. ఆఫీస్ పని, బిజినెస్ బాధ్యతలు, బయట పనులు ఇవన్నీ కలిసి బిజీగా ఉంటారు. దీనివల్ల కొంతమంది అనుకుంటారు, ఇప్పుడేమీ కుటుంబానికి టైం ఇవ్వలేకపోతున్నాను. అలా అనిపించినా బాధపడవద్దు, ఇది తాత్కాలికమే. ఇప్పుడు మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా పెళ్లి ఆలస్యమవుతుంటే ఇప్పుడు చర్చలు ముందుకు సాగుతాయి. పెద్దల సమ్మతి, కుటుంబ మద్దతు లభిస్తుంది. పాత సంబంధంలో ఉన్నవారు ఈసారి దానిని స్థిరపరచుకునే అవకాశం ఉంటుంది. పేరెంట్స్తో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకోవచ్చు. కొంతమందికి కుటుంబం నుంచి ఒత్తిడి రావచ్చు, ఉద్యోగం గురించి, పెళ్లి గురించి, డబ్బు గురించి. కానీ శాంతిగా మాట్లాడితే పరిష్కారం దొరుకుతుంది. అహంకారం పక్కన పెట్టండి, సహనం చూపండి. ఇప్పుడు స్టూడెంట్స్, ఎడ్యుకేషన్ అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. విద్యార్థులకు ఇది చాలా కీలక సమయం. ఇప్పుడు చేసే కృషి రాబోయే 2-3 సంవత్సరాల జీవితాన్ని నిర్ణయిస్తుంది. పరీక్షలకు సిద్ధమవుతున్నవారు
పోటీ పరీక్షలు రాసేవారు ఈ కాలాన్ని వృధా చేయవద్దు. రోజుకు కొంచెమైనా నిరంతరం చదవండి. యువతలో కొంతమంది చదువు పూర్తయ్యాక ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉంటారు. ఈ నెలలో స్పష్టత వస్తుంది. కెరీర్ దిశపై నిర్ణయం తీసుకునే సమయమిది. సరైన మార్గదర్శకత్వం తీసుకోండి. ఇప్పుడు మహిళలకు, గృహిణులకు ఈ నెలలో కుటుంబం నుంచి మంచి మద్దతు ఉంటుంది. భర్త, పిల్లలు, పెద్దలు మీ ప్రయత్నాలను గుర్తిస్తారు. ఇంట్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొంతమందికి కొత్త పనులు మొదలుపెట్టడం, చిన్న బిజినెస్, హోమ్ బేస్డ్ వర్క్ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. కుటుంబం ద్వారా డబ్బు సహాయం రావచ్చు, లేదా పాత బాకీలు తిరిగి రావచ్చు. దీంతో కొంత ఊరట కలుగుతుంది. ఇప్పుడు హెల్త్, ఫిజికల్ అండ్ మెంటల్ గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్య విషయానికొస్తే పెద్ద సమస్యలు కనిపించడం లేదు. కానీ అలసట, నిద్రలేమి, స్ట్రెస్ వీటిని నిర్లక్ష్యం చేయవద్దు. రోజూ సరైన నిద్ర, సరైన ఆహారం, కొద్దిపాటి వ్యాయామం చాలా అవసరం. మెంటల్ పీస్. మనసులో అనవసరమైన ఆలోచనలు పెరిగితే ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ధ్యానం, ప్రార్థన, నడక ఇవి మీకు శాంతిని ఇస్తాయి. స్మాల్ రెమెడీ ఆప్షనల్. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం, తెల్ల పువ్వులు సమర్పించడం మంచి ఫలితాలు ఇస్తాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చాలామంది కేవలం రాశి ఫలితమే చూస్తారు. కానీ నిజమైన ఫలితం తెలుసుకోవాలంటే లగ్నాన్ని కూడా తప్పకుండా చూడాలి. ఎందుకంటే రాశి అంటే మనసు, భావాలు. లగ్నమంటే జీవితం, విధి. మీ లగ్నం బలంగా ఉంటే చిన్న సమస్యలు కూడా పెద్దగా ప్రభావం చూపవు. లగ్నం బలహీనంగా ఉంటే చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు. అందుకే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడం చాలా అవసరం. దశాభుక్తి కాలాలు మన జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఏ గ్రహం దశ నడుస్తుందో దాని ప్రకారమే ఫలితాలు వస్తాయి. కాబట్టి కేవలం రాశి ఫలితాన్ని మాత్రమే ఆధారంగా పెట్టుకోకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మీ మద్దతు మాకు ప్రోత్సాహం.